ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మన మాట వింటారు. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాకినాడ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే, మీ బాబు పేరు? పేరు సత్య సాయి కిరణ్ అండి. సత్య సాయి కిరణ్. పుట్టిన తేదీ? 20/12/1999 అండి. 20/12/1999. అవునండి, ఉదయం 6 గంటలకి ప్రతిపాడులో పుట్టాడండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చేస్తున్నాను. అమ్మ బాగున్నారా? నమస్తే అండి. బాగున్నానండి. అమ్మ చెప్పండి. మా బాబు క్యాంపస్ జాబ్ ఎప్పుడు వస్తుందండి? అలాగే ఎంఎస్ పూర్తి చేస్తాడా? ఎన్నిసార్లు ప్రయత్నించినా క్యాంపస్ జాబ్ రాదు అంటున్నారండి. ఖచ్చితంగా వస్తుందా రాదండి? అదే డౌట్ అండి. క్యాంపస్ ఓకే. 6ంటికి కదా పుట్టింది మీ అబ్బాయి? ఏంటండి? ఉదయం 6ంటికి పుట్టాడా? ఉదయం 6 గంటలకు ప్రతిపాడులో పుట్టాడండి. భరణి నక్షత్రం మేషరాశి కదమ్మా ఇతంది? అవునండి. ఓకే. కొద్దిగా వృశ్చిక లగ్నం అయిందమ్మా. కొద్దిగా అన్ని శుభకరమైన భుక్తులన్నీ కూడా ముందర వచ్చేసినాయి ఇతనికి. కొద్దిగా అది మైనస్ అయింది. కొద్దిగా బాగా కష్టపడితే కనుక తొందరగా వచ్చే అవకాశం ఉంది. బాగా కష్టపడాలమ్మా. అంటే విద్యాస్థానాధిపతి కూడా పాపగ్రహాలతో ఎఫ్లిక్ట్ అయ్యాడు కొద్దిగా. హలో, వింటున్నానండి. ప్రొఫెషనల్ హౌస్ అయితే కొద్దిగా బాగుంది, అదొకటి ప్లస్ పాయింట్. ప్రొఫెషనల్ హౌస్ మీద కుజుడి యొక్క శుభదృష్టి ఉంది. ఒక్క నిమిషం అమ్మ చెప్తాను. దశ నడుస్తాను చూసి చెప్తాను. శుభభుక్తులు నడిస్తే మీకు అంటే మామూలు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారండి. క్యాంపస్ జాబ్ వస్తుందా లేదని ఇక్కడ ఒక్క నిమిషం అమ్మ. ప్రస్తుతం కొద్దిగా కష్టంగా ఉందండి. ప్రస్తుతం అయితే అనుకూలంగా లేదు. ప్రస్తుతం నడుస్తున్న దశ అయితే నార్మల్గా ఉంది. కొద్దిగా స్లోగా వస్తుంది కానీ స్లోగా వస్తుంది. అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన స్థాయి జాబ్ రాకపోవచ్చు. కొద్దిగా ఈ విషయం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కొద్దిగా స్లోగా దైవారాధన మీద ఆధారపడాలి. ఏదండి? ఎంఎస్ పూర్తి చేస్తాడండి. అంటే క్యాంపస్ జాబ్ వస్తాయి కానీ ఎంఎస్ పూర్తి చేయడానికి ఉందండి వాడికి. విద్యాస్థానాధిపతి ఎఫ్లిక్ట్ అయ్యాడమ్మా. రాకపోయినా విద్యాస్థానాధిపతి ఎఫ్లిక్ట్ అయ్యాడు. కొద్దిగా పాపగ్రహాల మధ్య బందీ అయ్యాడు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఎక్కువ నల్ల నువ్వులను మినప్పిండి 2 కలిపి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తున్నాడు రెగ్యులర్గా. క్రమం తప్పకుండా లక్ష్మీనారాయణ ఆరాధన, లక్ష్మీనారాయణకి ఏదైనా నైవేద్యం సమర్పించి ప్రసాదం ఇంకా స్వీకరించండి. అది స్వీకరిస్తే కనుక కొద్దిగా ఈ దోషాల నుంచి బయటపడి కొద్దిగా అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉందండి. ఇవి కొద్దిగా చేయండి. చేస్తే కొద్దిగా కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే అండి, గురువుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు అనేవి